హలో గైస్, ఈరోజు వచ్చేసి ఇంకా ఇదే లాస్ట్ థర్డ్ పార్ట్ అనమాట ఈ బేబీ ఇన్ యెల్లో గేమ్కి. అయితే చూసారు కదా మీరే స్క్రీన్ మీద ద ఎగ్జిట్ అని అయితే ఉంది. సో మనం వీడియోని లేట్ చేయకుండా ఇక్కడితో స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇప్పుడు గేమ్ లోపలికి వెళ్ళిపోయాం. మనమైతే ఫస్ట్ రాగానే ఎలివేటర్లో అయితే ఉన్నాం. మనకి ఎలివేటర్ డైరెక్ట్ మన ఇంటికి ఇప్పుడు ఎలివేటర్ ఉంది ఫ్రెండ్స్. వీడు ఇప్పుడు ఏం చేస్తాడేమో. ఇది కూడా ఇక్కడికైతే వచ్చేసింది రికార్డరు. ఇంకా అంతా ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి అయితే మారిపోయింది. ఇప్పుడు వాష్రూమ్ ఇటు వచ్చేసింది. నాకు తెలిసి ఇది కిచెన్ అనుకుంటా. ఎస్, చూసారా అయితే కిచెన్. ఓ వీడు మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తాడు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒకటే పాల బాటిల్ ఉంది. తాగు మళ్ళీ డైపర్ తడిపేసి. మనం మళ్ళీ అయితే వీడికి డైపర్ మార్చాలి. కూర్చో అక్కడ కూర్చో. ఈ డైపర్ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎల్లోకి ఉంది. ఇంకా ఈ బేబీ ఎక్కడున్నాడు? నీకు ఇక్కడే మారుస్తారా డైపర్? సంథింగ్ ఇస్ ఫిషీ. ఎక్కడో అయితే సౌండ్ వచ్చింది మనకి. ఈ టాయ్ ఇక్కడ కిందకి ఎలా వచ్చింది? టాయ్ బాక్స్లో అయితే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఈ క్వశ్చన్ మార్క్ ఏంటో మాత్రం తెలియదు మనకి. చూద్దాం ఎక్కడ అవసరం అవుతుంది. మళ్ళీ వీడికైతే ఆకలేస్తుందంట. ఇంకో పాల బాటిల్ అయితే తీసుకొని రమ్మని చెప్తున్నాడు. ఇంకో పాల బాటిల్ కూడా రెడీగా ఉంది. అయినా నాకు అర్థం కాని ఏంటంటే అసలు పాల బాటిల్ ఎక్కడి నుంచి వస్తుంది అంతకి. మళ్ళీ పోతాడు వీడు. ఈసారి ఇక్కడ ఏదో చేస్తాడు నాకు తెలిసినంత వరకు. ఇది తీసుకుంటాం, వాడు మాయమైపోతాడు. తెలుసురా, మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చాడు వేస్ట్ గాడు. సౌండ్ అయితే వచ్చింది. ఓకే, రికార్డర్ నుంచి కూడా అయితే కాదు సౌండ్. అరే మళ్ళీ కూడా సేమ్ చేయమనైతే చెప్తుంది మనకి. బేబీకి అయితే ఫుడ్ చేయమంటుంది. వీడేమో మళ్ళీ బాత్రూమ్ పోతున్నాడు, మళ్ళీ చేంజ్ చేయమంటుంది. సరే వీడిని ఇక్కడ కూర్చోవడం, ఇక్కడ చేంజ్ చేయడం. ఓహో అట్లయితే అవ్వట్లే. మనకి ఏదో ఒకటి చేయడానికి తెలీదా? వెళ్ళిపోయాడు. కొట్టాడా ఎందుకురా నీకు? సేమ్ అగైన్ మళ్ళీ అయితే సేమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా కూడా వాడికైతే పాలే పెట్టమని చెప్తుంది. నాకు తెలిసి ఈసారి ఒక పని చేద్దాం. వాడు ఇప్పుడైతే మనం డైపర్ మార్చడానికి తీసుకెళ్తున్నాము. వాడైతే ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోతున్నాడు కదా, అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడే పెడదాం. మళ్ళీ చూసారా వెళ్ళిపోయాడు. ఇక్కడైతే పెడదాం. వీడిని ఇక్కడ నుంచి ఇక్కడే తీసుకెళ్ళాం. ఇక్కడ పెట్టి తీసుకొని వీడికి ఏడిస్తే మామూలుగా అగైన్ సేమ్. మళ్ళీ అవుతావేంట్రా? ఎన్నిసార్లు పాలు తాగుతాడు ఏమో ఫ్రెండ్స్ వీడైతే. మళ్ళీ వాళ్ళు తాగుతున్నాడు, మళ్ళీ మోషన్ వెళ్తున్నాడు, మళ్ళీ డైపర్ మార్చాలంట. నాకు ఇది ఎన్నిసార్లు అయితే అవుతుందో తెలీదు. ఇక్కడ ఇంకొక కీ కూడా ఉంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టీవీ దగ్గర ఇంకొక కీ. మనకి ఇంకా క్యాట్స్ అయితే కావాలి. ఇక్కడ క్యాట్స్ అయితే లేవు. మళ్ళీ వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి. ఇక్కడ వేసేద్దాం ఎక్కడైతే. వీడు ఇక్కడ అసలు ఏం చేస్తున్నాడు?
ఈసారి మనం అయితే కీని తీసుకొని పైకి అయితే వెళ్దాం. యాక్చువల్గా మనం ర్యాబిట్ని ఫాలో అయితే అవ్వాలి కదా. ఇది కాదు. ఓకే, ఇక్కడైతే మనకు హార్ట్ కీ అయితే కావాలి. మనం వచ్చేసి అయితే దాన్ని అన్లాక్ చేద్దాం. అక్కడ మనం చూసిన కలర్ అయితే ఎల్లో అని అనుకుంటున్నాం. ఇక్కడ ఎల్లోదైతే ఇక్కడ ఉంది. దీనైతే మనం తీసుకుందాం. నీకు నేను పాలిపోను పోరా. ఊరికి ఈ ర్యాబిట్ని అయితే మనం ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. కామెంట్ సారీ, ఇక్కడ కావాల్సింది ఎల్లోది కాదు, పింక్ అది. నేనేమో ఎల్లోదని అనుకున్నాను. సారీ, ఎల్లోదని అనుకున్నా, కానీ పింక్ అయితే కావాలి మనకి. పింక్ అయితే అయితే ఎస్, లాక్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ట్రైన్ అయితే ఉంది. నాకు తెలిసి బేబీ అయితే రాడని అనుకుంటున్నాను. ఓకే, మనమైతే ఇంకొక ఇప్పుడు కంపల్సరీ లాక్డా. ఓ షీట్, అదైతే లాక్ అయితే అయిపోయింది. ఇదొక ట్రైన్. బుక్ అయితే తీయడానికి రాదు మనకి. పొట్టోడ అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? వీడినైతే తీసుకొని వెళ్దాం. టేక్ ద బేబీ టు బెడ్. వీడిని బెడ్కి తీసుకెళ్ళాలా? ఇక్కడ యాక్చువల్గా వీళ్ళ ఇంటి నెంబర్ అయితే 10. లాక్డౌన్ అయితే ఉంది. నాకు తెలిసి ఈ బేబీని అయితే తీసుకున్నాం కదా. ఇది కూడా లాక్డా. అయితే మనకి ఇంకొక ఆప్షన్ అయితే లేదు ఫ్రెండ్స్, స్ట్రైట్ వెళ్ళాలి. ఎందుకురా నన్ను ఇలా చంపుకొని తింటున్నావు పుట్టడం. ఎస్, ఇదైతే ఓపెన్ అవుతుంది. ఇదైతే లాక్డ్. ఇది లాక్డ్. యాడ్స్ స్టార్ట్ అయిపోయింది. సారీ యాడ్స్ వచ్చేదానికైతే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇంకా మీరందరూ అయితే కామెంట్స్ చేయట్లేదు. మీరు కామెంట్స్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది మీకోసం ఎట్లాంటి గేమ్స్ తీసుకొని రావాలి అదంతా. మీరు కామెంట్ చేయకపోతే ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్? వీడేమో నవ్వుతాడు ఒక్కొక్కసారి ఏమో కళ్ళెర్ర చేస్తాడు. ఏం అర్థం కాదు మనకి. ఇప్పుడు ఇక్కడ ఏదో ఉంటుంది నాకు తెలిసి. నేనైతే వేసిన తర్వాత ఎస్, మన క్యాట్ అయితే చెప్తున్నట్టు. వీడైతే కూర్చున్నాడు. మన క్యాట్ అయితే కూర్చున్నాడు. అన్ననైతే వచ్చింది. మరి మనం ఏం చేయాలి? టేక్ ద బేబీ టు బెడ్. మనమైతే తీసుకొని వచ్చాము. నాకు తెలిసి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్నాం. మనం మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చాం. బేబీ చూసారు ఫ్రెండ్స్, మళ్ళీ సేమ్ ప్లేస్కి అయితే వచ్చాడు. నాకు తెలిసి మళ్ళీ అక్కడే పెట్టాలి అండ్ మనం అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఐ అండర్స్టూడ్. వీడు బేబీ కాదు ఫ్రెండ్స్, డెవిలీడు. ఇక్కడ పెట్టిన తర్వాత మనమైతే వెనక్కి వెళ్ళొచ్చు కదా. వెనక్కి అయితే వెళ్ళొచ్చు మనం. ఇవన్నీ అయితే లాక్డ్ ఉన్నాయి. ఇక్కడ ఇది కూడా లాక్డ్ అయితే ఉంది.
ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని డోర్స్ అయితే లాక్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి మనం ఎగ్జిట్ ఎలా అవ్వాలి? నాకు తెలిసి ఇక్కడ ఏదో క్లూ అయితే ఉండదు. ఇక్కడైతే మనకి ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు మనం డోర్ ఓపెన్ చేస్తే వీడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. అంతేనారా పుట్టోడా పెట్టి పోవడానికి బియ్యం చూస్తున్నాడు మళ్ళీ. ఎస్ ఈసారి డు నాట్ అంటే వీడిని తీసుకోకూడదు ఈసారి. ఎస్ నేనైతే తీసుకుంటూ వెళ్తాను. మనం ఎస్ మళ్ళీ అయితే వీడు పడ్డాడు. వీడినైతే ఈసారి తీసుకో, వీడిని మళ్ళీ ఈసారి తీసుకోమంటే అక్కడైతే పెట్టదు. ఓ ఓ ఓ ఓ ఓ అక్కడ పెట్టకూడదు అనుకుంటా వాడిని. సారీ, తప్పు అయితే చేశాను మనం. నేనైతే తీసుకోకూడదు. నేను తీసుకోను. వీడిని ఇక్కడైతే తీసుకోవాలి, కానీ ఇందులో అయితే పెట్టకూడదు. వీడు ఎలాగో పడ్డాడు పుట్టుడు. ఇప్పుడైతే మనం ఆ బెడ్లో అయితే పెట్టకుండా వెళ్ళిపోదాం. పెట్టలేదు మనమైతే. ఓపెన్. ఇప్పుడు ఏం చేస్తారా? ఇప్పుడు ఓకే, మళ్ళీ అయితే సేమ్ ప్లేస్కి వచ్చాము మనం. నాకు తెలిసి యు ఆర్ ఫీలింగ్ స్లీపీయా? ఓ అక్కడ కూడా ఉంది, అక్కడ కూడా ఉంది టీవీ అయితే. మనమైతే టీవీని చూడకుండా వెళ్తాం. నాకైతే ప్లేస్ లేదు. చూడకుండా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఐఎమ్ ట్రైయింగ్ దట్. మనమైతే సక్సెస్ఫుల్గా అరవకండి. బేబీ అయితే మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి మనం అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఏంటి? టేక్ ద బేబీ టు బెడ్ అగైన్. వీడైతే బేబీని తీసుకెళ్ళమన్నాడు, కానీ ఎక్కడ పుట్టడా? రేపు పుట్టడా? చూసారా? మనకైతే ఈసారి స్ట్రైట్ రోడ్ వచ్చింది. అక్కడైతే అది ఉంది, కానీ బేబీ అయితే లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మనమైతే వెళ్దాం. ఎస్, ఇప్పుడు ఈ గేమ్ అయితే చాలా క్రియేటివ్గా అయితే చేశాడు. మళ్ళీ వచ్చాడు. ఐ థింక్ ఇది ఇక్కడితో అయితే అయిపోయిందని అనుకుంటున్నాను.
నాకు తెలిసి అయిపోయినట్టే ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ఇంకా అవ్వలేదా? మళ్ళీ వెళ్ళాలనుకుంటా. మళ్ళీ అయితే వచ్చేసాం. మళ్ళీ ఇక్కడ నుంచి మాయమైతే అయ్యాడు. మళ్ళీ ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే చేస్తాడు ఆ బేబీ అయితే. మేమైతే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోదాము. ఏమీ పట్టించుకోకూడదు. అవన్నీ సేమ్ మనమైతే ఇక్కడ బేబీ ఇంత సీరియస్గా గేమ్ ఆడుతుంటే మధ్యలో యాడ్స్ ఒకటి. ఈ యాడ్స్ వస్తే నాకే చిరాకు వస్తుంది. మీకు ఎట్లుందో నాకేం తెలియదు, కానీ దీనికి మాత్రం నేను ఏం చేయలేదు. మీరైతే కొంతమంది అనుకుంటారు నెట్ ఆఫ్ చేస్తే ఈ యాడ్స్ అయితే రావాలి, కానీ ఇప్పుడైతే అలా లేదు. నెట్ ఆఫ్ చేసిన యాడ్స్ అయితే. నేను ఇంకా నెట్ ఎందుకు ఆపట్లేదు అంటే, ఎందుకంటే గేమ్ ఏమైనా ప్రాబ్లం అయిపోతుందేమో అని ఆపట్లేదు. సో యాడ్స్ వస్తున్నాయి అని మాత్రం ఏమనుకోండి. మనమైతే సేమ్ ప్లేస్ మళ్ళీ వచ్చాము. మళ్ళీ లాగా ఎగిరాడు. నెక్స్ట్ ఏం చేయాలి? మనమైతే ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలుసురాను, వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి. మళ్ళీ అయితే బేబీని సేమ్ ప్లేస్లో పెట్టాలి. ఇక్కడ రాగానే నాకైతే మధ్యలో బోలో కేసరి అయితే వినిపించింది. మీకు కూడా అలా అనిపిస్తే చెప్పండి. బేబీ అయితే వచ్చేసాడు. మళ్ళీ వచ్చేసాడు సేమ్ ప్లేస్ లేచాడు. ఇప్పుడేంటి? ఓకే చూద్దాం. వాడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ మనమైతే ఆ బేబీ ఐస్ని అయితే చూడకూడదని అనుకుంటా. చూద్దాం, మనమైతే ట్రై అయితే చూద్దాం. అలానే వచ్చేసాను సేమ్ ప్లేస్కి. అరే ఆ బేబీ అనే బయటపడ్డాడు. చూడలేదు, ట్రై చేసాం కానీ ఇంకా మళ్ళీ అయితే సేమ్ రిపీట్. లిఫ్ట్ చేయడానికి ఇక్కడ మనకి ఇదైతే వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి. వాడైతే చాలా అలసిపోయాడంట. వాడైతే పైన రాసింది. వాడినైతే మళ్ళీ అయితే దాన్ని తీసుకొని వెళ్ళమని చెప్తుంది. నేనైతే మళ్ళీ వచ్చేసాను. వీడైతే వచ్చాడు. వీడిని మళ్ళీ అయితే సైడ్స్ అయితే ఏమి లేదు. తెలిసి మనం దాంట్లో అయితే పెట్టకూడదు ఫ్రెండ్స్ ఆ బేబీని.
ఇంకా ఏదో రూట్ అయితే ఉంది. మనం ఈసారి ఆ రూట్లోకి అయితే వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఈసారి అయితే ఆ బేబీని బెడ్లో అయితే పెట్టద్దు, పెట్టకుండా డైరెక్ట్గా అయితే వెళ్దాం. ఏమవుతుందో చూద్దాం అప్పుడు. ఎందుకంటే మనమైతే ట్రై చేయలేదు, సో అదైతే ట్రై చేద్దాం. సో చూసారా, ఇక్కడ మనకి ఇంకొక క్యాట్ దొరికింది. చూసారు ఫ్రెండ్స్, ఈసారి అయితే మనకి రూట్ ఓపెన్ అయింది. మనమైతే ఓ ఎవడరా నువ్వు? ఓకే, మనమైతే ఇట్లా వెళ్ళాలి. మరి మళ్ళీ యాడ్ అమ్మాయి, ఇదైతే పెద్ద యాడ్ కాదు. మనమైతే ఇక్కడికి వచ్చాము. ఎగ్జిట్ అయితే అరే గుడ్ నైట్. ఇప్పుడు వీడి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలో యూ షుడ్ థింక్. మనం వాడి దగ్గర నుంచి ఎలా 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 నాకైతే తెలియదు. దగ్గర నుంచి ఎలా వెళ్ళాలో మనం అయితే ట్రై అయితే చేద్దాము వాడి దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి. దానికంటే ముందు ఇక్కడ ఏమన్నా రూట్స్ ఉన్నాయా అని చూసుకోవాలి. అది వచ్చేసింది. మనమైతే అనుకోలే, కానీ వే అయితే మనం కనిపెట్టాం. ఈసారి ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై అయితే చేద్దాం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఇందుకే అంటారు. సో మనమైతే మళ్ళీ ట్రై అయితే చేద్దాం, నో ప్రాబ్లం. ఇంకా మీలో ఎవరైనా బైక్ లవర్స్ ఉంటే చెప్పండి. మీకు ఏ బైక్ అయితే ఇష్టమో నాకు అయితే కామెంట్ చేయండి. ఓ ఓ ఓ ఓ షిట్ మ్యాన్, అటు రూట్ అయితే లేదు, ఇటేమో అవి అడ్డం వచ్చాయి. ఎలా? నాకు తెలిసి ముందైతే అటేం లేదు అనుకుంటా. ఒక సెకండ్, we need to think. మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, మనమైతే మళ్ళీ 4th టైం అయితే మళ్ళీ ట్రై చేయబోతున్నాం. ఇంకా ఫ్రెండ్స్, మనకి ఇంకా 2 క్యాట్స్ అయితే దొరకాలి, కానీ ఆ క్యాట్స్ అయితే మనకి ఇంకా దొరకాలి. మరి ఎలా 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 ఆ క్యాట్స్ ఇక్కడ దొరుకుతాయి మనకైతే తెలీదు. అయితే రూట్ లేదు. ఇక్కడ త్వరగా ఇక్కడైతే ఇంకోటి ఉంది క్యాట్. ఇక్కడ ఉంది బేబీ అయ్యాడైతే ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ మనకైతే ఇంకో రూట్ అయితే వచ్చింది, మనమైతే వెళ్ళాలి. ఇంకా ఫాస్ట్ ఇక్కడ ఎక్కడో మనమైతే క్రౌచ్ చేయాలి. ఓపెన్, మనం బయటకు వచ్చేసామా? ఓకే, ఇక్కడైతే వేయండి. ఇక్కడ నుంచి కూడా మనకైతే అమ్మయ్య, మనమైతే సేఫ్ అని అనుకుంటున్నాం.
Run little rabbit. There are not only one. There are ways more. నాకు తెలిసి ఇక్కడి వరకు అయితే గేమ్ అయితే కంప్లీట్ అయిందని అనుకుంటున్నా. నాకైతే తెలీదు, చూద్దాం. ద ఎండ్ అని వచ్చిందంటే ఇది అయిపోయింది ఉంటుంది. దీనికి కూడా మధ్యలో యాడ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. అట్లీస్ట్ ఎండ్ కూడా మంచిగా అవ్వాలి. ఇంకా అవ్వలేదా? ఐ డోంట్ గెట్ దిస్. ఇదైతే పాడైపోయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి? ఇదైతే కాదు, ఇది కాదు. ఈ ఎలివేటర్ అయితే పాడైపోయింది అని అనుకుంటున్నాను. ఓకే, ఇటైతే రూట్ ఉంది. మళ్ళీ సేమ్ ఇంటికా. ఫాలో ద బ్లాక్ క్యాట్. ఓకే, ఇక్కడ ఒక క్యాట్ అయితే ఉంది. అది ఎటు వెళ్ళింది? ఇటు అనుకుంటా. ఓకే, మనం అయితే పైకి వచ్చాం. హే కిటన్, స్లోగా వెళ్ళు. ఇక్కడికి వచ్చాము. ఆ క్యాట్ అందులోకి వెళ్ళిపోయింది. ఇక్కడైతే ఏదవుతుంది? ఈ బేబీ వేస్తున్నాడు. మనమైతే అందులోకి వెళ్ళిపోయామంట డ్రాయింగ్లోకి. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు తెలిసి ఆ లాస్ట్ క్యాట్ ఇదే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లాస్ట్ క్యాట్ అయితే ఇదే నాకు తెలిసినంత వరకు. కానీ ఇంకా కూడా ఫాలో ద బ్లాక్ క్యాట్. మనమైతే ఇంకెక్కడికి వెళ్ళాలి? మనమైతే లాస్ట్ వరకు వచ్చేసాం. ఇప్పుడు ఏం చెప్తాడో ఏమో. ఈ గేమ్ యాక్చువల్గా ఇంట్రెస్టింగ్గానే ఉంది, కానీ మళ్ళీ ఆడొచ్చింది ఫ్రెండ్స్. ఐ కాంట్ ఈవెన్ బేర్ దిస్. ఇదేంటిది? ఇదైతే ఇంకా ఉంది ఫ్రెండ్స్. నేను ఈ వీడియోని లాస్ట్ వీడియో లాగా ఎక్కువ లాగ్ అయితే చేయను. ఈ వీడియో ఇక్కడి దాకే. సో ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేయబోతున్నాం. కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అంతవరకు ఉంటా. బాయ్, టేక్ కేర్.